విక్టరీ వర్షిప్ సెంటర్ సంఘ సభ్యులకు, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రభునామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు ఇంతవరకు మనం క్షేమంగా భద్రపరిచిన విధానాన్ని బట్టి, పోషిస్తున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థనాపూర్వకంగా మనం ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడానికి వందనాలు దేవా. నేను ప్రస్తుతం లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కల్లో ఉంచారు. మేము బైబిల్ స్టడీని ఆన్లైన్లో కలిగి ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని భద్రపరుస్తున్నారు, కాపాడుతున్నారు. మీ కృప కనికరం మా పట్ల ఎక్స్టెండ్ చేస్తూ నైనా మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి, సమకూరుస్తున్న విధానాన్ని బట్టి పోషకుడా, సంరక్షకుడా మీకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ఈ సమయంలో తండ్రి మా సంఘాన్ని, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరితో మీరు స్పష్టంగా మాట్లాడమని, మీ కార్యాన్ని జరిగించుకునమని కొద్ది ప్రార్థనను ప్రవీణ యేసు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో సాంగ్ నెంబర్ 175 ద్వారా మనం ప్రభును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. సాంగ్ నెంబర్ 175 కృపలను తలంచుచు. దేవుడు మన జీవితంలో ఎంత కృపగలవాడు, ఎంత కృప చూపుతున్నాడు. ఆయన కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాము, ఎంతో నెమ్మదిని పొందుకొని ఉన్నాం. కనుక దేవుడు తన కృప మన పట్ల ఎలా చూపెట్టాడు, ఇంతవరకు మన జీవితంలో తన కృపను బట్టి జరిగించిన విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో చక్కగా హృదయపూర్వకంగా ఆ కృపగల దేవుడిని మనం ఎంతో చక్కగా పాట ద్వారా కీర్తిద్దాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నీటిలో ఎలలోనే, కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలోనే, కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి, నింపెను నా హృదయం యేసు, నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. రూపింపబడుచున్నాయే ఆయుధముండినను, రూపింపబడుచున్నాయే ఆయుధముండినను, నాకు విరోధమై వర్తిల్లదూయని, నాకు విరోధమై వర్తిల్లదూయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు,
ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఉన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయ, సతతము తన కృప వెల్లడి చేయ, శుద్ధులతో నిల్పెను ఇలలో, శుద్ధులతో నిల్పెను. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోను నివాసము నాకెంతో ఆనందం, సియోను నివాసము నాకెంతో ఆనందం, ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఈ సమయంలో మనకు 2 విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి. దానికంటే ముందు లూకా సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తాము. లూకా సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహంను చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ప్రస్తుతం మనుషులు కరోనాను బట్టి భయపడుతున్నారు. ఎందుకంటే కరోనా మనల్ని చంపేస్తుంది, చనిపోతాను అనేటువంటి భయాందోళనతో ఉన్నారు. కానీ కరోనా ఏం చేస్తుంది అంటే మనిషిని చంపుతుంది, అంటే దేహము నశించిపోతుంది, దేహాన్ని చంపుతుంది. కానీ మనిషిలో ఉన్నటువంటి పాపం అనేది మనిషి శరీరాన్ని చంపివేస్తుంది. అంతేకాకుండా తన ఆత్మను నిత్యము నరకంలో వేసే విధంగా చేస్తుంది అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యము. కాబట్టి మనుషులందరూ భయాందోళనలతో కరోనాకు భయపడుతున్నారు. కానీ ఇలాంటి సమయంలో తన పాపాన్ని గుర్తించి నిజ దేవుడు ఎవరు, ఆ దేవుని తెలుసుకోవాలనేటువంటి చింతన కలిగి ఉన్నప్పుడు ఆ దేవుని దగ్గరనే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. లోకంలోని ప్రతి సమస్యకు పరిష్కారం దేవుడే. దేవుని తెలుసుకుంటే వీటన్నిటి నుంచి నేను భద్రంగా ఉండగలుగుతాను అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు దేవునికి భయపడితే వారు సత్యం వైపుకు వస్తారు, నిజ దేవుని తెలుసుకొని రక్షణ పొందుతారు. కాబట్టి మనుషులందరూ కరోనాకు భయపడకుండా దేవునికి భయపడాలని, మనుషుల ప్రతి సమస్యకు, లోకంలోని ప్రతి సమస్యకు దేవుడే పరిష్కారం అని గుర్తించటానికి, ఇలాంటి సందర్భంలో భయాందోళనతో ఉన్నటువంటి మనుషులు వారి పాపాన్ని గుర్తెరిగి నిజ దేవుని తెలుసుకోవటానికి, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని తెలుసుకొని రక్షణ పొందినట్లు
మనము ప్రార్థన చేద్దాం. నమ్మకమైన మా తండ్రి, నీకు వందనాలు. ఒకప్పుడు మేము కూడా మరణ భయంతో ఉక్కిరి బుక్కిరి అవుతున్న సందర్భంలో నిజ దేవుణ్ణి తెలుసుకోవటానికి దేవా మమ్మల్ని దర్శించారు, మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని సంరక్షించారు. నీకు వందనాలు తండ్రి. మా ఆత్మ నశించిపోకుండా నిత్య నరకాగ్నికి పోకుండా నిజమైన దేవుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకోవటానికి మా కన్నులను తెరిపించారు. అందును బట్టి మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రస్తుతం కరోనాకు భయపడుతున్నారు, కానీ కరోనా కంటే ఎంతో భయంకరమైనది పాపము. ఆ పాపము మనిషిని నిత్యము నరకంలో లాక్డౌన్ చేస్తుంది. దాని నుంచి ఎప్పుడూ బయటికి రాలేడు. దాని నుంచి తప్పించువాడు కేవలం దేవుడు యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు లేరు. కనుక దేవా, మిమ్మల్ని ఎరగటానికి, మీకు భయపడటానికి సాయం చేయండి. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి చింతన, అలాంటి చింత వారికి కలిగించి నాయన కరోనాకు భయపడకుండా దేవునికి భయపడి దేవ వారిలో ఉన్నటువంటి దుర్మార్గతను, పాపాన్ని గుర్తించి రక్షకుడైన యేసుక్రీస్తు వైపు మళ్ళడానికి సాయం చేయండి. నిజ దేవుని తెలుసుకోవటానికి మనుషులందరూ నశించిపోకుండా నరక నుంచి తప్పింపబడినట్లు దేవా నా తండ్రి, ఈ సమయంలో ఎవరైతే ఎక్కువగా భయపడుతున్నారో తండ్రి వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు మీ వైపు రావటానికి, దేవుని ఎరగటానికి తండ్రి, రక్షణ పొందటానికి మీ కార్యాన్ని జరిగిస్తారని మీకే వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు అని రాయబడింది. బైబిల్లో స్పష్టంగా చూసినట్లయితే ఒక విశ్వాసికి బలిపీఠము, ప్రార్థన అనేది ఎంతో ముఖ్యమనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, విసుగగా ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. అంటే నిత్యము ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అంతేకాకుండా మొదటి తెస్సలోనిక 5:16 వచనంలో కూడా ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించిడి. అంటే ఒక విశ్వాసి ఎలాంటి సందర్భంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏమి చేయాలంటే బలిపీఠాన్ని కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా, ఆరాధన చేసేవాడుగా, ప్రార్థన చేసేవాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొన్న ఆదివారం దేవుడు తన సంఘం ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. నోహు తాను పడవ నుంచి బయటికి రాగానే మొదట బలిపీఠాన్ని కట్టి, బలిపీఠాన్ని కలిగి దేవునికి ఆరాధన చేశాడు. అంతేకాకుండా దహన బలి అర్పించాడు. ఆ దహన బలిలో దేవునికి సంబంధించింది ఇంకా దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం అనే అర్థం వస్తుందని ఎంతో చక్కగా దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడాడు. కాబట్టి బలిపీఠం యొద్దకు సమర్పిస్తున్నటువంటి మనము ఆరాధన చేసేవారంగా ఉండాలి. అంతేకాకుండా నీతికి సాధనములుగా మన యొక్క ప్రాణాత్మ దేహములు, మన శరీరములను, అవయవములను అర్పించుకోవాలి, అప్పగించుకోవాలి, పూర్తిగా ప్రభువుకు సరెండర్ చేసుకోవాలి అనేటువంటి అర్థాన్ని మనకు తెలియచేస్తుంది. అంతేకాకుండా అలా మనం ప్రార్థన, ఆరాధన చేసినట్లయితే అది దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుందని, దేవుడు మెచ్చుతాడని, తద్వారా అనేక మందికి మేలును, సమాధానాన్ని, నెమ్మదిని తీసుకొచ్చే విధంగా ఉంటుందని దేవుడు చక్కగా మనతో మాట్లాడారు. కాబట్టి విశ్వాసి ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో మొదట బలిపీఠాన్ని కలిగి సమర్పింపబడినటువంటి హృదయాలతో దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధన మరియు జీవితం ఉండునట్లు మనం ఈ సమయంలో ప్రార్థిద్దాం. నమ్మకమైన మా తండ్రి, నీకు వందనాలు. గత ఆదివారం మాతో మాట్లాడిన మీ మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి నోవాహు తండ్రి తను పడవ నుంచి బయటికి రావడానికి మీరు చెప్తేనే బయటకు వచ్చాడు. మీరు చెప్పింది యావత్తు తను చేశాడు. అంతేకాకుండా మొదట ఆరాధన, బలిపీఠాన్ని కలిగి చక్కగా ఆరాధన చేశాడు. దహన బలి అర్పించాడు, పూర్తిగా సమర్పించుకున్నాడు. తద్వారా మీరు ఎంతగానో మహిమ పొందారు. అది మీకు ప్రీతికరంగా ఉంది ఆ ఆరాధన, ప్రార్థన. తద్వారా సమాధాన నిబంధన మనుషులతో మీరు చేశారు. అనేక మందికి సమాధానం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నోవాహు కనబడుతున్నాడు. కనుక మా తండ్రి, మా జీవితంలో ఎలాంటి సందర్భం ఉన్నప్పటికీ, ఎలాంటి సందర్భంలో, ప్రతి సందర్భంలో
ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తండ్రి నాయనా, మా పరిస్థితులు మమ్మల్ని అల్లకల్లోలం చేస్తున్నప్పటికీ, నిరాశ నిస్పృహలోనికి తీసుకెళ్తున్నప్పటికీ తండ్రి, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మేము చక్కగా మొదట బలిపీఠాన్ని కలిగి అన్ని పరిస్థితులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా, ఆరాధన చేసే వారంగా, ప్రార్థించే వారంగా, పూర్తిగా మమ్మల్ని మేము నీతికి సాధనములుగా మా అవయవాలను సమర్పించుకొని ప్రార్థించే వారంగా, మా జీవితం అనేక మందికి మేలుకరంగా, క్షేమాన్ని నెమ్మదిని తీసుకొచ్చే విధంగా మా జీవితాలు ఉండునట్లు, అలాంటి సమర్పింపబడినటువంటి హృదయాలతో మేము ఎప్పుడూ ప్రార్థన చేసే వారంగా, ఆరాధన చేసే వారంగా, బలిపీఠాన్ని కలిగి తండ్రి మీ చిత్తాన్ని మేము గుర్తించి మా చిత్తం మేము చేసుకోకుండా తండ్రి మీ చిత్తానికే ప్రాధాన్యతను ఇస్తూ మేము ప్రార్థించే వారంగా ఉండటానికి, ముఖ్యంగా మా దేశంలోని తండ్రి క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ తండ్రి ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో తండ్రి మొదటి బలిపీఠాన్ని కలిగి ఎంతో నాయన మీరు మెచ్చిన రీతిలో ప్రార్థించేవారుగా, ఆరాధన చేసేవారుగా ఉండటానికి, అదేవిధంగా మా సంఘము తండ్రి జ్ఞాపకం చేసుకొని మా సంఘస్థులు కూడా తండ్రి ఆ విధంగా ఉండునట్లు మీ కృపా సహాయాన్ని అనుగ్రహిస్తారని కొద్ది ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వాక్య పరిచర్యలో మన బ్రదర్ ప్రసన్న నడిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లు చెవులు గలవాడు వినుడు కాక అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. చెవులు కలిగినటువంటి మనము ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో స్పష్టంగా విందాము. మన జీవితాలకు అది ఎంతో మేలును, క్షేమాన్ని కలిగిస్తుంది కనుక చక్కగా మన దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ విధంగా ఆన్లైన్ బైబిల్ స్టడీలో పాల్గొనడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థనతో మనం యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. మాథ్యూ చాప్టర్ 14 వర్స్ 33. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ గల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటివరకు మీ కృపలో కాచి కాపాడారు. మరొకసారి ప్రభా, మీ యొక్క సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపిన యొక్క కృపను బట్టి, ఆధిక్యతను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నశించిపోతున్నాను మమ్మల్ని మీరు వెదకి రక్షించుకొని మీ బిడ్డలుగా, మీ యొక్క సంతానంగా చేసుకున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ వారిగా మిమ్మల్ని గణపరిచే వారంగా మా యొక్క జీవితాల్లో మేము కొనసాగుతూ విశ్వాసంలో వృద్ధి చెందుతున్నాం లేదో పరీక్షించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క మరొక తరుణాన్ని బట్టి మీకే వందనాలు. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరే మాకు తోడుగొని సహాయం దయచేయండి. నన్ను మరుగుపరిచి మీ మాటలను వినిపించి మేము మీ యొక్క వాక్యంలో ఎదుగునట్లుగా, మిమ్మల్ని గణపరిచి మహింపరచినట్లుగా మీరే మాకు తోడుగొని సహాయం అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకునమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదవబడిన అంశము వాక్యం చదవగానే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము వాకింగ్ ఆన్ వాటర్, నీటి మీద నడుచుట. ఈ యొక్క అంశం వినగానే, ఈ యొక్క వచనం చదవగానే చాలా మందికి అర్థమై ఉంటుంది ఈ సందర్భం ఏంటో. మనందరికీ చాలా పరిచయం ఉన్న అంశం. మనం ఎక్కువగా ప్రతి ఒక్కరు క్రైస్తవులు ఈ యొక్క అంశం గురించి తెలిసిన వాళ్ళే కాబట్టి దీని గురించి ఒక 3 ప్రశ్నలు అడుగుతాను. మనకి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడానికి లేదు కాబట్టి మీ దగ్గర పెన్ను, పేపర్ ఉంటే మీరు రాసుకోవచ్చు. మనం వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అవి కరెక్టో కాదో మీరు చెక్ చేసుకోండి. ఆ యొక్క 3 ప్రశ్నలు ఏంటంటే అందరికీ తెలిసే ఉండొచ్చు, దాదాపు అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారని అనుకుంటున్నాను. దీంట్లో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఎవరు నడిచారు నీటి మీద? నీటి మీద ఎవరు నడిచారు? సింపుల్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎక్కడ నడిచారు? ఈ యొక్క సందర్భం ఎక్కడ జరిగింది, ఎక్కడ నడిచారు? మూడో ప్రశ్న ఏంటంటే, ఎక్కడికి నడిచారు? ఏ ప్రాంతానికి వెళ్ళారు ఆ విధంగా నడుచుకుంటూ ఆ యొక్క సందర్భం జరిగినప్పుడు? మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క సందర్భం వచ్చినప్పుడు మీరు ఆ విషయాన్ని గ్రహించవచ్చు. సాధారణంగా మన కొత్త నిబంధనలో అనేక సార్లు మనం ఒక ప్రదేశాన్ని చూస్తూ ఉంటాం. గలిలయ సముద్రం అని, గలిలయ సరస్సు కూడా అంటారు. ఎందుకని సముద్రం అంటారంటే, ట్రెడిషనల్గా దాన్ని సముద్రం అని కూడా ఉపయోగిస్తూ ఉంటారు అక్కడ. కారణం ఏంటంటే, దానికి ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి, ఆ యొక్క సరస్సు చుట్టూ ఉన్న పర్వతాలను బట్టి
అక్కడ వచ్చే గాలులు, ఆ యొక్క వాతావరణ ప్రభావం వల్ల, ఉష్ణోగ్రత వల్ల ఆ యొక్క సరస్సు అయినప్పటికీ కూడా సముద్రంలో లాగా అక్కడ అలలు రావటం, తుఫానులు రావటం, గాలి వీచడం అనేది మనం నూతన నిబంధనలో అనేక సార్లు చూస్తాం. దాన్ని బట్టి అక్కడ దాన్ని సరస్సు అని, సముద్రం అని కూడా అంటూ ఉంటారు. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంలో మనకి 2 నీటి ప్రదేశాలు కనిపిస్తున్నాయి అక్కడ బ్లూగా ఉన్నవి. అవి ఏంటంటే 2 కూడా లేక్సే, అంటే సరస్సులు. ఒకటేమో గలిలయ సరస్సు, ఇంకోటి కింద ఉన్నది సౌత్ లో దక్షిణ భాగాన ఉన్నది ఏంటంటే డెడ్ సీ, మృత సముద్రం. రెండింటిని కూడా సరస్సులు అయినప్పుడు కూడా సముద్రం అంటారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన పరిస్థితుల్లో ఒకటి కారణం కావచ్చు. వీటికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే డెడ్ సీ అనేది, మృత సముద్రం అనేది ఈ లోకంలో లోయెస్ట్ లేక్ ఆన్ ది ఎర్త్. అంటే ఒక సముద్ర మట్టానికి లోతుగా ఉన్న సరస్సు మృత సముద్రం. దాని తర్వాత లోయెస్ట్ అనేది గలిలీ సముద్రం. ఫ్రెష్ వాటర్ లేక్ అయితే గలిలీని లోయెస్ట్ లేక్ ఆన్ ది ఎర్త్. సో ఈ 2 కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. చూస్తే కూడా గలిలీ దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే జీవానికి సాదృశ్యంగా ఉంటుంది. అక్కడ అనేక రకాల చేపలు ఉంటే మనం అనేక సందర్భాల్లో అక్కడ చేపలు పట్టడాన్ని మనం చూస్తాం. సో అది జీవానికి గుర్తుగా ఉంటే, కింద ఉన్న డెడ్ సీ, మృత సముద్రం అనేది మరణానికి పేరులోనే మనం చూస్తాం. డెడ్ సీ అని, మృత సముద్రం, దాంట్లో ఎక్కడ జీవము అనేది ఉండదు. రెండిటికి కూడా వాటర్ సోర్స్ కామన్. యోర్దాన్ నది నుండి 2 కూడా వాటర్ సోర్స్ అయినప్పటికీ ఎంతో వ్యత్యాసాన్ని మనం చూస్తాం. దాన్ని చూడాలంటే ఎన్నో ఉన్నాయి, కానీ దాంట్లో అది సెపరేట్ టాపిక్. బట్ ఆ 2 విషయాలను గుర్తుంచుకోవచ్చు మీరు. మనకి ముఖ్యంగా ఇక్కడ చూసేది ఏంటంటే గలిలే సముద్రం. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ చేసిన సువార్త పరిచర్యలో మనం యొక్క గలిలే సముద్రాన్ని అనేక సార్లు చూస్తాం. అక్కడ చేపలు పట్టే విషయంలో కానీ, శిష్యులతో తిరిగినప్పుడు కానీ, అనేక అద్భుత కార్యాలు చేసినప్పుడు కానీ ఎన్నో విషయాలు మనం ఇక్కడ చూస్తాం. సో ఆ గలిలే సముద్రానికి ఏమేమి ఉన్నాయి, ఇందాక నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, అదేంటంటే ఎక్కడ జరిగింది అనేది. దాంట్లో ఒక 4 పేర్లు చెప్తాను, కింద ఆప్షన్స్ ఇస్తాను, మల్టిపుల్ చాయిస్, మీరు చెప్పండి. గలిలయలో జరిగింది, కిన్నెరెతు సముద్రంలో జరిగింది, గన్నెసరెతు సముద్రంలో జరిగింది, తిబిరేయ సముద్రం. ఈ 4లో ఆప్షన్స్ ఏంటంటే ఏబి, ఏబిసి, ఏబిసిడి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ, గలిలయ సముద్రం. ఆప్షన్ బి ఏంటంటే గలిలయ కిన్నెరెతు సముద్రం, ఏబి. ఆప్షన్ సి ఏంటంటే గలిలయ కిన్నెరెతు సముద్రము, గెన్నెసరెతు సముద్రం. ఆప్షన్ డి ఏంటంటే 4, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఆన్సర్ మీరు నోట్ చేసుకున్నారా? సో ఆన్సర్ ఏంటంటే గలిలయ సముద్రానికి అనేక పేర్లు ఉన్నాయి, అన్నీ కూడా కరెక్టే. పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనకి సంఖ్యాకాండంలో 34వ అధ్యాయం మనం ఓపెన్ చేయట్లేదు, మీరు రిఫరెన్స్ రాసుకున్న తర్వాత చూడొచ్చు. సంఖ్యాకాండంలో దేవుడు మోషేకి వాళ్ళ యొక్క వాగ్దాన దేశం గురించి ఆ యొక్క సరిహద్దులు చెప్పినప్పుడు అక్కడ మాట్లాడిన మాటల్లో మనకు వచ్చే పేరేంటంటే కిన్నెరెతు సముద్రం అని అక్కడ చూస్తాం. అదేవిధంగా జాషువా కూడా ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గోత్రాలకి విభజించినప్పుడు కూడా ఈ యొక్క కిన్నెరెతు సముద్రాన్ని జాషువా 13వ అధ్యాయం 27వ వచనంలో చూస్తాం. తర్వాత మీరు రిఫరెన్స్ చూసుకుంటే అక్కడ కిన్నెరెతు అని కనిపిస్తుంది. ఇంకా మనం సువార్తల్లో చూస్తే తిబిరేయ సముద్రం అని కూడా చూస్తాము, అండ్ గెన్నెసరెతు సముద్రం అని కూడా మనం సువార్తల్లో చూస్తాం. కాబట్టి ఈ 4 పేర్లను కూడా గల్లే ఇంక్లూడింగ్ ఈ నెక్స్ట్ 3 పేర్లు కూడా కలిపి అన్ని కూడా అక్కడ ప్రాంతానికి మనం వాడుతూ ఉంటాం. ఈ యొక్క గల్లే ప్రాంతంలో, గల్లే సముద్రంలో అక్కడ జరుగుతున్నప్పుడు ఈ యొక్క సందర్భం మనం జరిగినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క సందర్భం మనం చూస్తే 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి 33 వరకు ఒకసారి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 14 వర్సెస్ 22 through 33. నేను చదువుతున్నాను, మీరు కూడా గమనించండి. వెంటనే ఆ జనసమూహంలను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి
ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. సో ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలిసిందే. ఆ యొక్క సందర్భం ఇక్కడ ఎందుకు రాశాడు యేసు ప్రభు, ఇక్కడ సందర్భం ఎందుకు జరుగుతుందని మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకి ఒక కొత్త లెసన్ నేర్పించబోతున్నాడు. అంతేకాకుండా అక్కడ ఒక టెస్ట్ కూడా ఉంది లోపల, మనం ధ్యానిస్తున్నప్పుడు మనం చూద్దాం. ఈ యొక్క కొత్త లెసన్ ఏంటి అంటే, అప్పటి వరకు శిష్యులు యేసు ప్రభుని ఒక ప్రవక్తగా చూస్తున్నారు. అనేక అద్భుత కార్యాలు యేసు ప్రభు చేశాడు. మనం ఇంతకుముందు బైబిల్ స్టడీలో కూడా చూసాం. దేవుడు యేసు ప్రభు చేత యొక్క అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, సూచక్రియలు చాలా జరిగించాడు అని మనం చూసాం. సో అవన్నీ చూసి కూడా వాళ్ళు ఆయన్ని దేవునిగా, దేవుని కుమారుడిగా గ్రహించట్లేదు. ఎన్నో స్వస్థత కార్యాలు చూశారు, చనిపోయిన వారిని లేపడం చూశారు, దెయ్యాలను వెళ్ళగొట్టడం చూశారు, ఇవన్నీ చూశారు. కానీ ఆయన ఒక ప్రవక్త ఈ విధంగా చేస్తున్నాడని చూస్తున్నారు, కానీ ఆయన్ని దేవుడిగా, దేవుడి కుమారుడిగా గ్రహించట్లేదు. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, అంతకుముందు ఒకసారి ఇదే విధంగా సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు, గల్లే సముద్రం మీద జరిగిన సందర్భంలో ఆయన శిష్యులతో పడవలోనే ఉన్నాడప్పుడు వాళ్ళు ఒక తుఫాను, గాలి ఎదురైనప్పుడు, మేము అందరం నశించిపోతున్నాం, నీకు చింత లేదా, మమ్మల్ని రక్షించమని కేకలు వేసినప్పుడు ఆయన గాలిని, అక్కడ తుఫాన్ని గద్దించినప్పుడు అవి అణిగిపోగానే వాళ్ళు ఏమనుకున్నారంటే, అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం, మాథ్యూ చాప్టర్ 8 వర్స్ 27, ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ యొక్క కార్యాన్ని చూసి కూడా ఆయన దేవుడిగా, దేవుడి కుమారుగా గ్రహించట్లేదు, కానీ ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, ఈయనకి లోబడి ఉన్నాయి అనుకుంటున్నారు. సో దేవుడు వీళ్ళకి కొత్త లెసన్ నేర్పించి తన యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేసుకుంటున్నట్లుగా మనం యొక్క సందర్భంలో మనం గ్రహించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వచనాల్లో చూస్తే ఈ యొక్క సందర్భాన్ని మనం యేసు ప్రభు నేల మీద నడవటాన్ని మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో చూస్తాం. సో 14వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే మత్తయి సువార్తలో, వెంటనే ఆ జనసమూహంలో తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. మొదటి వచనంలో చూస్తే జనసమూహాలను తాను పంపివేయనంతలో అంటే దానికి ముందు ఏం జరిగిందంటే, అక్కడ కొండ మీద 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలను పంచి 5,000 మందికి ఆహారాన్ని పంచిన సందర్భం తర్వాత ఈ సందర్భం జరుగుతుంది. సో వాళ్ళకి లెసన్ నేర్పించడానికి వాళ్ళని తను అక్కడే ఉండి వాళ్ళని మాత్రమే దోణిలో పంపించినట్లుగా బలవంతం చేసి అని మనం అక్కడ చూస్తాం. ఎక్కడికి వెళ్తున్నాడు, నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఒకటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది మనకి కనపడదు, ఇక్కడ చెప్పబడలేదు. కానీ అది అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఇక్కడ సందర్భంలో జాగ్రత్తగా చదివినట్లయితే కొంతమందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఆ డౌట్ నాకు కూడా వచ్చింది, చాలా టైం పట్టింది అక్కడ నుండి ముందుకు వెళ్ళటానికి. సో ఎవరికైనా ఆ డౌట్ ఉంటే ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. సో బేర్ విత్ మీ. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, ఇప్పుడు మ్యాప్ లో చూస్తే మీకు అక్కడ 3 ప్రాంతాలు ఉన్నాయి, 3 ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ జాగ్రత్తగా చూడండి. ఒకటి ఏంటంటే, మీకు గల్లీ సముద్రంలో అక్కడ గుర్తులు కూడా ఉన్నాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. వెస్ట్ సైడ్ చూస్తే మీకు అక్కడ గెన్నెసెరతు అని ఒక ప్రాంతం ఉంటుంది, దానికి పైన కపెర్నహూము అని అక్కడ హైలైట్ చేస్తుంది. తర్వాత ఈస్ట్ సైడ్, గల్లీ సముద్రానికి ఈస్ట్ సైడ్ చూస్తే పైన మీకు బెత్సైదా అనే ప్రాంతం ఒకటి హైలైట్ చేస్తుంది, కింద గదరా అని ఉంటుంది. సో అక్కడ చూసిన ఆ ప్రాంతాలు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. గెన్నెసరెతు, కపెర్నహూము, బెత్సైదా అనే ప్రాంతాలు. ఈ గల్లీ సముద్రానికి వెస్ట్ సైడ్ ఉన్నాయని గల్లీ ప్రాంతాలు, తూర్పు ఉన్నాయి దెకాపోలి 10 ప్రాంతాలు అనమాట. సో ఇక్కడ మత్తయిలో ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. మనం మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూద్దాం. అక్కడే ఒక ఫింగర్ పెట్టుకుని ఉండండి, మళ్ళీ అక్కడికి వస్తాం మనం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో 45వ వచనం చదువుతున్నాను. మార్క్ చాప్టర్ 6 వర్స్ 45. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఇక్కడ కూడా బలవంతం చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? బెత్సైదా. మీరు మ్యాప్ లో చూస్తే బెత్సైదా ఎటువైపు ఉంది? గల్లీ సముద్రానికి తూర్పు దిక్కున, ఈస్ట్ సైడ్ పైన ఉంది. చూడండి, బాగానే ఉంది. సో యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దాం. అక్కడే ఫింగర్ కూడా పెట్టుకోండి, మత్తయి, మార్కులో కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. జాన్ చాప్టర్ 6 వర్స్ 16 లో చూస్తే,
అక్కడ ఏముంటుందంటే, సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్లి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూముకు పోవచుండరి. కపెర్నహూమ్ ఎక్కడ ఉంది మ్యాప్ లో? వెస్ట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళు పడవలో తూర్పుకు వెళ్తున్నారా, పడమరకు వెళ్తున్నారా? ఎప్పుడన్నా వచ్చిందా డౌట్ మీకు? మత్తయిలో ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. మార్కులో బెత్సైదాకి వెళ్తున్నాడు అన్నాడు. యోహాను సువార్తలో చూస్తే కపెర్నహూమ్కి వెళ్తున్నాడు అని ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎటు నుండి ఎటు వెళ్తున్నారు? అక్కడ తప్పు రాయబడి ఉందా? ఒకసారి ఆలోచించండి. కరెక్టే, అక్కడ తప్పు ఏమి లేదు. అక్కడ ఏంటంటే, కొంతమంది అభిప్రాయం ప్రకారం ఏంటంటే, బెత్సైదా అనేది 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి చిన్న ప్రాంతం వెస్ట్ సైడ్, ఇంకొకటి ఉంది. దాని నుండే శిష్యులైన ఫిలిప్పు, ఆంద్రేయ, పేతురు వచ్చారు. ఇంకో బెత్సైదా ఈస్ట్ సైడ్ పెద్ద ప్రాంతం, సిటీ ఒకటి ఉందని అంటారు. ఇంకొకరి ప్రకారం ఏంటంటే, ఆ బెత్సైదా అంతా కూడా పైన నార్త్ సైడ్ అంతా ఒకే ప్రాంతం. సో వెస్ట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, బెత్సైదా ఉంది అని అంటారు. మార్కులో రాసినట్లు అద్దరి నుండి బెత్సైదా గ్రామటికల్ గా కొంచెం సరిగ్గా అర్థం చేసుకోలేదు. బెత్సైదా నుండి వెళ్ళి అటువైపు వెళ్ళండి అని చెప్పాడు అని అంటారు. ఒకసారి మళ్ళీ మనం చూస్తే మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 14:34 ఏముంటుందంటే, వారందరికి వెళ్లి గెన్నెసరతు దేశంనకు వచ్చిరి అని ఉంటుంది. గెన్నెసరత్ ఎక్కడుంది? వెస్ట్ సైడ్. అదేవిధంగా మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. మళ్ళీ మార్కు సువార్త 6వ అధ్యాయంలో 53వ వచనంలో, వారు అవతలకు వెళ్లి గెన్నెసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. గెన్నెసరతు వెస్ట్ సైడ్ ఉంది. యోహాను సువార్తలో చూస్తే ఎలాగో కపెర్నహూమ్ అంటున్నాడు. సో వెస్ట్ సైడ్, వాళ్ళు ఈస్ట్ సైడ్ నుండి వెస్ట్ సైడ్ కి వస్తున్నారు కాబట్టి ఏం కన్ఫ్యూజన్ లేదు, ఏమీ తప్పు లేదు. ఎవరికైనా డౌట్ వచ్చి ఉంటే ఆ క్లారిఫికేషన్ కోసం చెప్పాను ఈ విషయాన్ని. సో మీరు ఆన్సర్ ఏం పెట్టున్నారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారు అనే దానికి. సో వాళ్ళు ఈస్ట్ సైడ్ నుండి వెస్ట్ సైడ్ ఈ ప్రాంతానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. సో యేసు ప్రభు వాళ్ళని అక్కడికి బలవంతం చేసి వాళ్ళని పంపించేస్తున్నాడు. తర్వాత 14వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనంలో చూస్తే, ఆయన జనసమూహంలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సో ఇక్కడ ఏంటంటే, యేసు ప్రభు వీళ్ళందరినీ పంపించేసి ఏం చేస్తున్నాడంటే, అప్పటి వరకు వాళ్ళతో ఉండి 3 రోజులు వాళ్ళకి బోధించి అంతా అయినా కూడా వీళ్ళని పంపించి పైకి కొండ ఎక్కి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు దేవుడిగా ఒక ప్రార్థన అవసరం లేకపోయినప్పటికీ, ఎంతో శక్తిమంతుడైనప్పటికీ, ఒక మనుష్యుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు మనిషిగా మనం ఏ విధంగా జీవించాలి అనే దాన్ని ఆయన చూపించినట్లు ఇక్కడ మాదిరికరంగా మనం చూస్తాం. ప్రతి వ్యక్తి జీవితంలో ప్రార్థన ఎంతో ముఖ్యమైనది, ఎంతో అవసరమైనది. అంతేకాకుండా యేసు ప్రభుని చూస్తే ఎంతకాలం తను కొన్ని రోజులుగా జనాలతో బోధించినప్పటికీ, శిష్యులతో బోధించినప్పటికీ కూడా తన దేవునితో వ్యక్తిగత ప్రార్థన కానీ వ్యక్తిగత సహవాసాన్ని కూడా ఎప్పుడు నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూడం. అనేక సందర్భాల్లో మనం చూస్తాం, ఉదయం లేచినప్పుడు కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ వెళ్ళి ఆ విధంగా తను ప్రార్థన చేయడానికి, ప్రార్థనల సమయాన్ని గడపడానికి చూస్తాం. ఆ విధంగా మనం కూడా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని, వ్యక్తిగత సహవాసాన్ని దేవునితో కలిగి ఉన్నామో ఒకసారి పరీక్షించుకోవాలి. మన జీవితంలో చూస్తే మనం చాలాసార్లు, అనేక సార్లు ఈరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళాం, బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళాం, మెన్స్ ఫెలోషిప్కి వెళ్ళాం, వేరే ఏదైనా ప్రత్యేక కూడికి వెళ్ళి ఉంటే ఆ రోజుకి దాంతో మన యొక్క దేవునితో సహవాసాన్ని ముగించేస్తాం. మన రెగ్యులర్ ఇండివిజువల్ ప్రేయర్ కానీ వేరే సహవాసాన్ని కానీ కూడా పక్కన పెట్టేస్తాం. ఎలాగో వెళ్ళాం కదా, అక్కడ బైబిల్ చదివాం, అక్కడ ప్రార్థన చేసాం, అక్కడ పాటలు పాడాం, మళ్ళీ ఇంకా అవసరమా ఈరోజు చాలే అని పక్కన పెట్టేస్తాం. మనం ఎంత ఒక్కోసారి కుటుంబ ప్రార్థన చేసుకుంటే, అలాగే సహోదరులతో కానీ కొంత సహవాసాన్ని సమయాన్ని గడిపితే ఇంకా ఆ రోజుకి అది చాలే, దేవునితో సమయాన్ని గడిపాం కదా, మళ్ళీ వ్యక్తిగతంగా ఎందుకు సహవాసం అవసరం, ఆల్రెడీ దేవునితో గడిపామని చాలాసార్లు చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువుని చూస్తే ఏ విధంగా తను ఎప్పుడు జనాలతో ఉండాలి, ఎప్పుడుతో శిష్యులతో ఉండాలి, తన ఏకాంత జీవితాన్ని కూడా దేవునితో ఏ విధంగా గడపాలనేది మనం నేర్చుకోవచ్చు. మనం సహవాసానికి వెళ్ళాలి, కుటుంబంతో సహవాసాన్ని గడపాలి, సహోదరులతో సహవాసాన్ని గడపాలి, మంచిదే. కానీ వ్యక్తిగత సహవాసాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మనం దేవునితో వ్యక్తిగతంగా ఎప్పుడైతే అటువంటి సహవాసాన్ని గడపమో అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదగని వారంగా ఉంటాం. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ విధంగా వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపడం, వ్యక్తిగతంగా దేవునిలో సహవాసంలో గడపడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్ 14వ అధ్యాయం 24-25 వచనాల్లో చూస్తే, అప్పటిదాకా దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఇక్కడ 4వ జాము అంటే ఎర్లీ మార్నింగ్
3 to 6, 3 గంటల నుండి 6 గంటలు, 3 AM to 6 AM వరకు 4వ జాము అంటారు. ఆ యొక్క సమయంలో వీళ్ళ అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా, ఆల్రెడీ ఒడ్డు నుండి చాలా దూరం వెళ్లారు. గాలి ఎదురై అలల వలన కొట్టబడుచుండెను. యోహాను సువార్తలో ఏమని అంటుందంటే సముద్రం పొంగుతుంది అని కూడా అక్కడ రాస్తాడు. ఆ సమయంలో 4వ జామున సముద్రం మీద నడుచు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఈ విధంగా నడవటాన్ని మనం చూస్తే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఈ విధంగా కష్టపడుతున్నారు అని వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చాడు అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే శిష్యులు, ప్రకృతి కూడా ఒక విషయాన్ని నేర్చుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక మత్తయి సువార్త 8లో అంతకుముందు జరిగిన సంఘటన మనం చూసాం. అప్పుడు వాళ్ళు పడవలో యేసు ప్రభు వాళ్ళతో ఉండి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క గాలి తుఫాన్ ఎగిరినప్పుడు ఎంతో అరిశారు, కేకలు వేశారు, రక్షించండి, మేము నశించిపోతున్నామని అరిచారు. కానీ ఇక్కడ వాళ్ళు కష్టపడి ఆ పడవను నడుపుతున్నారు కానీ అరవట్లేదు. సో వాళ్ళ విశ్వాసంలో కొంత వృద్ధి పొంది ధైర్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అక్కడ చూస్తే యేసు ప్రభు ఆ యొక్క గాలిని, తుఫాన్ని గద్దించాడు. ఇక్కడ తర్వాత వచనాలు చూస్తే మనకు కనిపిస్తుంది ఆయన పడవలోకి ఎక్కగానే గాలి అణిగిపోయినట్లుగా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు కొంచెం విశ్వాసంలో ప్రోగ్రెస్ అయ్యారు, ఆ టెస్ట్ లో కొంచెం పాస్ అయ్యారు అని మనం చెప్పొచ్చు. కానీ దేవుడు వాళ్ళకి ఇంకొక లెసన్ నేర్పించబోతున్నాడు ఇక్కడ. అది మనం ఇక్కడ చూస్తాం. మన జీవితాల్లో కూడా మనం చూస్తే కష్టాలు కానీ, శ్రమలు కానీ, ఇవన్నీ శోధనలు ఒక రకంగా పరీక్షలు లాంటివి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం, మనం ఇంతకుముందు నేర్చుకున్న విశ్వాస పాఠాలని అక్కడ అమలు చేసి ధైర్యంగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా, లేకపోతే అదే విధంగా ఇంతకుముందు ఏ విధంగా ప్రవర్తించామో అదే విధంగా ఆందోళన చెందుతూ ప్రశాంతత లేకుండా ఉంటున్నామా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ శిష్యులు చూస్తే ఆ విధంగా ప్రవర్తించట్లేదు. వాళ్ళు కొంత విశ్వాసంలో ఎదిగినట్లుగా ఉంటుంది. మన విశ్వాసంలో ఎంత ఎదిగామనేది మనం ఈ విధంగా శ్రమలను ఎదుర్కోవటంలో మనం మన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తాం. ఇక్కడ చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. ఇంతకుముందు బైబిల్ స్టడీలో కూడా ఒక ప్యాటర్న్ చెప్పాను. అక్కడ సమాజ మందిరపు అధికారి కూతురు చనిపోయినప్పుడు ఇంట్లో చనిపోయిన వెంటనే యేసుప్రభు అక్కడికి వెళ్లి రక్షిస్తాడు. విధవరాలి కుమారుడు నాయన్ గ్రామంలో చనిపోయి సమాధికి వెళ్తున్నప్పుడు దారిలో రక్షిస్తాడు. లాజరు చనిపోయి పాత పెట్టబడి 4వ రోజుల తర్వాత లాజర్ను బ్రతికించడానికి మనం అక్కడ చూస్తాం. అక్కడ చూస్తే సమయంతో సందర్భం ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు, అంటే సమయానికి ఎటువంటి ఇబ్బంది లేదు యేసు ప్రభుకి. అప్పుడే చనిపోయిన వాళ్ళని లేపాడు, చనిపోయి దారిలో ఉన్న వాళ్ళని లేపాడు, చనిపోయి 4 రోజులు అయిన తర్వాత కూడా లేపాడు. కాబట్టి సమయం ఎటువంటి ఆటంకం కాదు. ఇక్కడ చూస్తే మనకి మొట్టమొదటి సందర్భంలో యేసు ప్రభు వాళ్ళతోనే పడవలో ఉన్నాడు. ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు వాళ్ళని కాపాడాడు. ఈ సందర్భంలో చూస్తే యేసు ప్రభు ఒడ్డున ఉండి వాళ్ళు శ్రమ పడుతుంటే నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు, వాళ్ళ దగ్గర లేడు, అయినా వాళ్ళని కాపాడి సహాయం చేశాడు. 3వ సందర్భంలో చూస్తే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో శిష్యులు యోహాను, యాకోబు, పేతురు, నతానియేలు ఇంకా కొంతమంది శిష్యులు చేపలు పడకపోతే యేసు ప్రభు ఒడ్డును కూర్చొని వాళ్ళకి కుడివైపున వలవేయమన్నప్పుడు 153 చేపలు పడతాయి. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఒడ్డు నుండే వాళ్ళకి సహాయం చేశాడు. ఎప్పుడైతే పేతురు చూస్తాడో అక్కడ నీళ్ళలో దూకి యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. కాబట్టి ఇక్కడ చూస్తే డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఫస్ట్ సందర్భంలో పడవలో వాళ్ళ దగ్గర ఉన్నాడు, 2వ సందర్భంలో ఒడ్డు నుండి నడుచుకుంటూ వచ్చాడు, 3వ సందర్భంలో ఒడ్డునే ఉండి వాళ్ళకి సహాయం చేశాడు. కాబట్టి ఈజ్ ఆల్వేస్ నియర్ టు అస్. డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అస్ అనేది మనం ఈ యొక్క ప్యాటర్న్ మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే వాళ్ళు కష్టపడుతున్నారో ఆ యొక్క పడవలో అలలు ఎదురయ్యి కష్టపడి నడిపిస్తాను చూసి ఆ యొక్క నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ఈ యొక్క సందర్భం కొంతమంది క్రైస్తవులకు కూడా కష్టమే అనమాట నమ్మటం, ఏ విధంగా నీళ్ళ మీద నడిచాడు అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. ఇక్కడ చూస్తే మనం కొంతమంది ఏమంటారంటే ఒడ్డుని నడిచాడు, నురుగు మీద నడిచాడు, వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ రాలేదన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం వాక్యాన్ని చదివితే చాలా క్లియర్ గా ఉంటుంది. అప్పటికి దోణి దరికి దూరంగా ఉండగా, చాలా దూరం వెళ్ళిపోయింది పడవ. అండ్ మార్క్స్ వార్తలో చూస్తే ఏముంటుందంటే 6వ అధ్యాయంలో 47వ వచనంలో, మార్క్ చాప్టర్ 6 verse 47లో, సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. సముద్రం మధ్యలో ఉంది, అంతేకాకుండా ఆయన వాళ్ళని దాటిపోతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒడ్డున ఉండే సమస్య లేదు. అంతేకాకుండా యోహాను సువార్తలో చూస్తే ఇంకా క్లియర్ గా ఏమని రాస్తాడంటే 2 కోసుల దూరం అంటాడు. దాదాపు 5-6 కిలోమీటర్లు ఒడ్డు నుండి ఆ యొక్క దోణి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అటువంటి సందేహానికి అవకాశమే లేదు.
యేసు ప్రభు తప్పకుండా ఆ యొక్క నీటి మీద నడిచి వాళ్ళ దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఇక్కడ, ఎటువంటి డౌట్ లేకుండా. ఈ విధంగా నడిచి వచ్చినప్పుడు వాళ్ళు చూసి భయపడ్డారు. భయపడి ఏమంటున్నారంటే తర్వాత వచనాల్లో చూసి 26వ వచనంలో, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, అక్కడ 28 నుండి మనకి 32 వచనాల వరకు ఉన్న భాగం కేవలం మత్తయిలోనే ఉంటుంది, మార్కు యోహానులో ఉండదు. కాబట్టి దాని తర్వాత చూద్దాం మనం. ఫస్ట్ ఈ 3 సువార్తల్లో ఉన్నదాన్ని పూర్తి చేద్దాం. ఎప్పుడైతే వాళ్ళు చూశారో భూతం భూతం అని వాళ్ళు భయపడి అప్పుడు కేకలు వేశారు. అంతకుముందు సముద్రం అలలు వచ్చి కష్టపడినప్పుడు భయపడలేదు, కానీ వీళ్ళకి కొత్త ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే యేసుప్రభు వాళ్ళని రక్షించడానికి వాళ్ళ దగ్గర నడుచుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు చూసి భూతం అని కేకలు వేసి భయపడినప్పుడు యేసుప్రభు భయపడకుండా నేనే అని చెప్పాడు. వాళ్ళు ఏ విధంగా భూతం అని భయపడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఆలోచిస్తే, అప్పటి వరకు యేసుప్రభు అనేక మంది నుండి అపవిత్రాత్మల్ని, దెయ్యాలని వెళ్ళగొడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంతకు ముందు జరిగిన సందర్భంలో పడవలో వాళ్ళు వెళ్ళినప్పుడు, అప్పుడు ఇక్కడ ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తే అప్పుడు వెస్ట్ నుండి ఈస్ట్కి వచ్చాడు. కావాలంటే మీరు ఒకసారి స్టడీ చేయండి, తెలుస్తుంది. ఎక్కడికి వచ్చారంటే గెరాసీనుల ప్రాంతానికి వచ్చి ఒక వ్యక్తి నుండి అక్కడ అపవిత్ర ఆత్మని, సేన అనే దాన్ని వదిలించినప్పుడు అది 2000 పందుల్లోకి వెళ్లి సముద్రంలో పడిపోయినట్లుగా చూస్తాం. సో అటువంటి అపవిత్ర ఆత్మలు సంఘటనలు ఎన్నో జరిగినాయి. కాబట్టి ఈ విధంగా భూతం వస్తుందని అనుకుని ఉండొచ్చు. అంతేకాకుండా అప్పటి వరకు ఎవరైనా నడి మీద, నీళ్ల మీద నడుచుకొని రావడం అనేది ఎవరికి తెలియదు, చరిత్రలో లేదు, వీళ్ళు చూడలేదు. కాబట్టి అది ఒక భూతం అనుకుని వాళ్ళు భయపడుతున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ విధంగా వచ్చి 27వ వచనంలో యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని అక్కడ చెప్పినప్పుడు తను తెలియజేసుకుంటున్నాడు దేవుడు అని. నేనే అనేది మనం పాత నిబంధనల గ్రంథంలో మోషేకి దేవుడు తాను ప్రత్యక్షపరచుకొని యాహ్వే అనే పేరుతో ఐయామ్ హూ ఐయామ్, నేనే అని పరిచయం చేసుకున్న పదాన్ని ఇక్కడ గ్రీక్ లో దానికి ఈక్వలెంట్ వర్డ్ ఏం వాడారంటే ఈగో అమి అనే పదాన్ని వాడారు. అప్పుడు వాళ్ళకి ఆ విధంగా తను దేవుడిని అని వాళ్ళకి తెలియజేసుకుంటున్నాడు. అంతేకాకుండా వాళ్ళకి లేఖనాలు తెలుసు, కేవలం దేవుడికి మాత్రమే అధికారం ఉంది, దేవుడు మాత్రమే ఆ విధంగా నీళ్ల మీద నడవగలడు అనే విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, జోబ్ చాప్టర్ 9 verse 8, ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. సో వాళ్ళకి ఈ విషయం తెలుసు, ఆయన మాత్రమే సముద్ర తరంగం మీద నడవగలిగేవాడు అని. ఎప్పుడైతే ఆయన విధంగా నేనే అని వాళ్ళకి తెలియజేసుకున్నాడో అప్పుడు ఆయన్ని వాళ్ళు గ్రహించగలిగారు, దేవుడు అని గుర్తించారు. అప్పుడు మనం చూస్తే 33వ వచనంలో ఇందాక మనం చదివిన వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా గుర్తించారో 33వ వచనం చదువుతున్నారు, వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇంతకుముందు సందర్భంలో చూస్తే వాళ్ళు ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి, తుఫాను ఇవన్నీ కూడా, సముద్రం కూడా లోబడుతున్నాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు చూసి ఎప్పుడైతే ఆయన నేనే అని తను తెలియజేసుకున్నాడో, ఆ విధంగా నీళ్ల మీద నడవటాన్ని వాళ్ళు చూశారో, వాళ్ళు నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి అని ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆయన గ్రహించారో ఆయన దేవుడని, ఆయన వర్షిప్ చేసి ఆయన మ్రొక్కినట్లుగా మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా మనం గ్రహిస్తే, మనం ఆ విధంగా ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన దేవుడిగా మనం గ్రహించగలుగుతున్నామా, లేకపోతే కేవలం ఒక సూచక క్రియలు, అద్భుత క్రియల కోసమే, ఆయన నుండి మేలు పొందడం కోసమే ఆయన్ని ఆశ్రయిస్తున్నామా? ఒకవేళ ఆయన దేవుడిగా గ్రహించినట్లయితే ఆయనకు మనం సమర్పించుకొని ఆయన్ని మ్రొక్కి ఆయన్ని ఆరాధించే వారంగా ఉంటాం. ఆ విధంగా ఆయన దేవుడిగా నీ జీవితాల్లో ఉన్నాడా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చెప్పిన సందర్భం కేవలం ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన దేవుడిగా కనపరుచుకోవడానికే చెప్పాడు. ఇక్కడ దీనిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనకి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా, ఇంతకు ముందు వేరే సువార్తలో లేని విషయం 28 నుండి 32 వచనాల్లో ఉన్న సందర్భాన్ని కనుక మనం చూస్తే, వేరే సువార్తలో లేని దాన్ని ఇప్పుడు కొంచెం ధ్యానం చేద్దాం మనం. అది ఒక ఎలగోరిగా చెప్పట్లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అది ఏ విధంగా మనకి అన్వయిస్తుందో చెప్తాను. ఈ సందర్భం కూడా మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ చూస్తే అందరికీ తెలిసినట్లు పేతురు ఏ విధంగా నీళ్లలో మునిగిపోయాడో, యేసు ప్రభు నుండి దృష్టి మరల్చుకొని సందేహపడి అనేది అందరికీ తెలుసు. కానీ అక్కడ మనం 29 నుండి 32 వచనాలు ఒకసారి చదువుతున్నాను నేను మళ్ళీ. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనగా అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని
గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. సో యేసుప్రభు ఎప్పుడైతే తను భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోనండి నేనే అని చెప్పాడో, అప్పుడు పేతురు వెంటనే మనం చూస్తాం. పేతురు అంటే దుడుగు పేతురు అని మనకు బాగా తెలుసు, అందరూ అనుకుంటారు. ప్రతి దాంట్లో కూడా ముందుంటాడు, ముందుకు వచ్చి చేస్తూ ఉంటాడు అన్ని. యేసుప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని కూడా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో శిష్యుడు బయట ఉంటే పేతురు వెంటనే సమాధిలోకి వెళ్ళటాన్ని చూస్తాం. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు, ఆ ఒడ్డున ఉన్నది యేసుప్రభు అని గ్రహించినప్పుడు ఇంకో శిష్యుడు చెప్పినప్పుడు పేతురు వెంటనే సముద్రంలో దూకి ఆయన దగ్గరికి వెళ్ళటాన్ని మనం చూస్తాం. అనేక సందర్భాల్లో ఈ విధంగా ముందుకు ఉంటాడు. అందుకనే పెంతెకొస్తు దినాన సంఘ ఆరంభాన మొదటి ప్రసంగాన్ని కూడా పేతురికే ఇచ్చాడేమో మనకి తెలియదు, అదే అయి ఉండొచ్చు. సో పేతురు ఇక్కడ చూస్తే ఎప్పుడైతే యేసుప్రభు అన్నాడో, అయితే నువ్వైతే నాకు రమ్మని సెలవు పర్మిషన్ అడిగినప్పుడు దేవుడు యేసుప్రభు పర్మిషన్ ఇచ్చినప్పుడు 29వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీళ్ల మీద నడిచాను గాని. మనం ఎప్పుడు ఏం చూస్తామంటే పేతురు విషయంలో మునిగిపోవటాన్ని చూస్తాం కానీ పేతురు నడిచిన విషయాన్ని చూడం. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ లో నీళ్ల మీద ఎవరు నడిచారు అని అడిగాను. యేసుప్రభు ఒక్కలే రాశారా, పేతురు కూడా రాశారు? ఇద్దరు నడిచారు. పేతురు నడిచాను గాని అని తర్వాత మునిగాడు, నడవకపోతే అసలు మునిగే సమస్య లేదు అక్కడ. కాబట్టి ఇద్దరు నడిచారు. యేసు ప్రభు తను సొంతగా నడిచాడు, ఎవరి మీద ఆధారపడలేదు. కానీ పేతురు యేసు ప్రభు మీద ఆధారపడి విశ్వాసంతో ఆయన పర్మిషన్ అడిగి, ఎప్పుడైతే యేసు ప్రభు రమ్మని ఆయన చెప్పాడో పేతుర్ని, అప్పుడు నడిచినట్లుగా మనం చూస్తాం. సో యేసు ప్రభు నడిచాడు, పేతురు కూడా నడిచాడు. సో 3 క్వశ్చన్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు రాశారో ఒకసారి కరెక్ట్ చేసుకోండి, జాగ్రత్తగా చదవండి దేవుని వాక్యాన్ని. సో ఇక్కడ చూస్తే ఎప్పుడైతే పేతురు అడిగాడు, యేసు ప్రభు చూస్తే ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాడో మన విశ్వాసాన్ని మనం ఇంతకుముందు బైబిల్ స్టడీలో కూడా చూసాం. అనేక సందర్భాల్లో వాళ్ళు చూపించిన విశ్వాసాన్ని బట్టి మీ విశ్వాసాన్ని ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా ఎప్పుడైతే పేతురు విశ్వాసాన్ని చూపించి, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు రావడానికి సెలవు ఇమ్మని అడిగినప్పుడు యేసు ప్రభు ఆయన్ని రమ్మని ఎంకరేజ్ చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనం అటువంటి విశ్వాసాన్ని చూపిస్తామో, దేవుడు మనం పట్ల అటువంటి మన విశ్వాసాన్ని ఎంకరేజ్ చేసేవాడుగా, ప్రోత్సాహపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క పేతురు నీళ్ళ మీద నడవడం అనే విషయాన్ని మనం ఒకసారి క్రైస్తవ జీవితానికి కనుక అన్వయించుకోవచ్చు. ఏ వ్యక్తి కూడా నీళ్ళ మీద నడవలేడు. పేతురు కూడా తన మీద ఆధారపడితే తను నడవలేడు, యేసు ప్రభు మీద ఆధారపడి నడిచాడు అక్కడ. మన క్రైస్తవ జీవితంలో కూడా మన మీద ఆధారపడి, మన శరీరం మీద, మన సొంతం మీద ఆధారపడితే మనం నడవలేం. ఎప్పుడైతే మన శరీరాన్ని, మన సొంతాన్ని త్యజించుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క క్రైస్తవ జీవితంలో నడవగలం. ఆ విధంగా మనం ఇక్కడ సందర్భాన్ని క్రైస్తవ జీవితానికి ఒక విధంగా అన్వయించుకోవచ్చు. అంతేకాకుండా ఆ విధంగా పేతురు పడవలో నుండి యేసు ప్రభు దగ్గరికి నడవటాన్ని 3 స్టేజెస్ లో చూస్తే 3 గుంపులు మనకు కనిపిస్తారు. క్రైస్తవ జీవితంలో కూడా క్రైస్తవులుగా పిలువబడేవారు 3 గుంపులు మనం ఇక్కడ చూడొచ్చు. జాగ్రత్తగా అది మనం ధ్యానిస్తున్నప్పుడు మీరు గ్రహిస్తే, మీరు ఏ గుంపులో ఉన్నారో గ్రహించండి. ఆ యొక్క గుంపులో ఉంటే సరైన స్థితిలో ఉన్నారా, సరైన విధానంలో ఉన్నారా ఒకసారి పరీక్షించుకోవాలి. మనందరం కూడా ఇక్కడ నేను చెప్పబోయే ఒక 3 గుంపుల్లో ఉంటాం. మీరు ఏ గుంపులో ఉన్నారో మీరు పరీక్షించుకోండి. సరైన రీతిలో, సరైన విధంగా క్రైస్తవ జీవితంలో మీరు ముందుకు వెళ్తున్నారా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మొట్టమొదటిగా మనం చూస్తే పేతురు ఎప్పుడు అడిగాడంటే యేసు ప్రభువును తన పడవలో నుంచుని ఉన్నప్పుడు, నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవు ఇమ్మని ఆయనతో విశ్వాసాన్ని, అప్పుడు పేతురు యొక్క విశ్వాసాన్ని మనం ఎప్పుడు చూస్తాం? ఆ యొక్క పడవలో నుండి చెప్పినప్పుడు చూస్తామా? విశ్వాసం ఎప్పుడు చూస్తామో అని నేను అడుగుతున్నాను. విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా అన్నట్లేదు, కానీ విశ్వాసాన్ని ఎప్పుడు చూస్తున్నాం? ఆ పడవలో ఉండి ఎప్పుడైతే నేను ఇలా వస్తున్నాను, నీ దగ్గరికి నడవడానికి అవకాశం ఇవ్వమన్నప్పుడు చూస్తామా? కాదు. ఎందుకంటే ఆ విధంగా నడవకుండా కేవలం పడవలోనే ఉండి నేను విశ్వసిస్తున్నాను అని చెప్పలేం. మనం క్రైస్తవ జీవితంలో కూడా చాలా మంది చూస్తే కొంతమంది స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, మీటింగ్ కానీ, చర్చికి కానీ వెళ్తారు. అక్కడ వాక్యాన్ని విన్న తర్వాత ఎమోషన్ అయ్యి ఆ యొక్క బోధించాను ఆయన, మీరు ఒకవేళ ఈ విధంగా ఒప్పుకోకపోతే మీరు నశించిపోతారు, మీరు చేయి ఎత్తండి, నుంచోండి, నాతో పాటు ఈ ప్రార్థన చేయండి, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తే మీరు నిత్య జీవితంలోనికి, పరలోకానికి వెళ్తారని చెప్తే వాళ్ళు మారుమనసు అనుభవం, పశ్చాత్తాపం ఏమీ లేకుండా ఆటోమేటిక్గా చేతులు ఎత్తేసి ఆ ప్రార్థన ఆయన వెనకాల చెప్పేసి, ఇంకా మేము రక్షింపబడ్డాం, ఇంకా మేమేమి చేయక్కర్లేదు, ఇంకా మేము డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాం, ఇంకా మాకు ఏమీ చేయాల్సిన అవసరం లేదనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వారు ఈ యొక్క మొదటి గుంపులో మనకు కనిపిస్తారు.
వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళు ఇంతకుముందు ఏ విధంగా జీవిస్తున్నారో అదే విధంగా జీవిస్తారు. దానికి తోడు ఇది ఒకటి చేశాము అన్నట్టు ఫీల్ అవుతారు, కానీ దానికి సంబంధించిన జీవిత విధానాన్ని వాళ్ళ జీవితాల్లో మనం చూడం. కాబట్టి అటువంటి విధంగా మనం పడవలోనే 2 కాళ్ళు పెట్టి నేను విశ్వసిస్తున్నాను అని చెప్తే పేతురు యొక్క విశ్వాసాన్ని చూడలేం. అదేవిధంగా మనం కూడా మనకు జీవితాల్లో ఆ విధంగా నేను అంగీకరించాను అని చెప్పి అటు దేవునికి సంబంధించిన జీవితాన్ని కనుక మనం జీవించకపోతే, క్రైస్తవ జీవితాన్ని జీవించకపోతే మనం కూడా మన విశ్వాసాన్ని చూపించే వారంగా ఉండం. కాబట్టి మొదటి గుంపులో నువ్వు ఉన్నావా? ఆ విధంగా అంగీకరించాను అని చెప్పి దేవుని విధానాల్లో కొనసాగకుండా దేవుని విధానాలు నీ జీవితంలో చూపించకుండా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. రెండో స్టెప్ చూస్తే, రెండో గుంపు ఎప్పుడు చూస్తాం పేతురు యొక్క విశ్వాసాన్ని? ఎప్పుడైతే తను ఒక కాలుని తీసి నీళ్ళలో పెడతాడో అప్పుడు పేతురు యొక్క విశ్వాసాన్ని చూస్తాం. అవునా? ఒకసారి మీరు ఊహించుకోండి, పేతురు స్థానంలో, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ పీటర్స్ షూస్. అక్కడ పడవలో ఉన్నట్టు ఊహించుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని మీ ఒక కాలుని బయట నీళ్ళలో పెట్టండి. ఒక కాలు పడవలో ఉంచండి, ఒక కాలు నీళ్ళలో పెట్టండి. నీళ్ళలో పెట్టారా? సో ఇప్పుడు మీ బరువు ఏ కాలు మీద ఉంది? పడవలో ఉన్న కాలు మీద ఉందా, నీళ్ళ మీద ఉన్న కాలు మీద ఉందా? నీళ్ళ మీద ఉన్న కాల కాదు, పడవలో ఉన్న కాలు మీదే మన బరువు ఉంటుంది. నీళ్ళ మీద కాలు పెడతాం, మనం నీటి మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ యొక్క రెండవ గుంపు కూడా అలాగే ఉంటారు. మొదటి గుంపు నుండి కొంచెం ప్రోగ్రెస్ అయినట్టు అనిపిస్తారు, కానీ నిజానికి వాళ్ళు నీళ్ళ మీద బరువు పెట్టట్లేదు. వాళ్ళు కూడా దేవుణ్ణి అంగీకరించామని కొన్ని విషయాల ద్వారా, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలను పాటిస్తూ మేబీ ఆలయానికి రావటం కానీ, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, కానుకలు వేయటం, ఈ విధంగా కూడికలకు హాజరవటం ద్వారా భక్తి పరులుగా, క్రైస్తవులుగా కనిపించవచ్చు. కానీ వాళ్ళు ఏ విధంగా నీళ్ళ మీద కాలు పెట్టినట్టు బరువు పెట్టకుండా నిజంగా భక్తి పరులుగా జీవించరు అనమాట. అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో చూస్తే వాళ్ళ పాత పద్ధతుల్ని, పాత అలవాట్లని, వేటిని కూడా విడిచిపెట్టరు. వారి యొక్క ఆధారం అంతా కూడా దేవుని మీద కాదు, కానీ లోకంలో, శరీరం మీద, వారి మీదే ఆధారం ఉంటుంది. ఏ విధంగా పడవలో ఉన్న కాలు మీద బరువు ఉంటుందో వీరు కూడా ఈ విధంగా కొన్ని కోడికలకు హాజరవటం వల్ల, కొన్ని పద్ధతుల వల్ల భక్తి పరులుగా కనిపిస్తారు, కానీ వారి యొక్క ఆధారం అంతా కూడా వారి ఆస్తి మీద కానీ, వారి యొక్క చదువు మీద, వారి యొక్క జ్ఞానం మీద, వారి యొక్క ఉద్యోగం మీద కానీ, వారి వ్యాపారం మీద ఉంటుంది. కానీ ఈ విధంగా భక్తిలో ఉన్నట్టు కానీ దేవుని మీద ఆధారపడినట్లుగా ఉండరు ఈ యొక్క రెండో గ్రూప్లో. ఈ విధంగా క్రియల ద్వారా వాళ్ళు రక్షింపబడతారని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్క్ సాల్వేషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వర్క్ అండ్ వాక్ ఆఫ్టర్ సాల్వేషన్. రక్షింపబడిన తర్వాత మీ యొక్క నడత, మీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్తున్నాను, కానీ రక్షణకు మీరు ఎటువంటి పనులు చేయాలి అని చెప్పట్లేదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాబట్టి మీరు ఆ విధంగా నడుస్తున్నారా, అదే విధంగా ఉన్నారా అనేది మనం పరీక్షించుకోవాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే సూపర్ఫిషియల్ క్రిస్టియానిటీ, పైన ఫార్మల్ క్రిస్టియానిటీ, నార్మల్, నామకే వాస్తే అంటాం కదా, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటాం, కానీ మన ఆధారం అంతా కూడా మన సొంతం మీద, మన లోకం మీద ఉంటుంది, కానీ మన మీద ఉండదు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాను. 1 John chapter 1 verses 6 and 7. ఆయనతో కూడా సహవాసం గలవారం చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయనతో సహవాసం కలవారమని నమ్ముతామో, ఎప్పుడైతే రక్షింపబడ్డామని నమ్ముతామో, మనం యొక్క పాత రోత చీకటి జీవితం నుండి, లోకానికి సంబంధించిన జీవితాన్ని నుండి ఆత్మీయ జీవితంలోనికి, వెలుగు జీవితంలోనికి ఆయన అనుసరించే వారంగా, ఆయనతో సహవాసం కలవారంగా, వెలుగు బిడ్డలుగా, సత్యంలో జీవించే వాళ్ళంగా ఉంటాం. కానీ ఇంకా పాత అలవాట్లలో, పాత పద్ధతుల్లో మన సొంతం మీద ఆధారపడే వాళ్ళంగా ఉండం. మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఆ విధంగా ఆయనతో సహవాసం కలిగి వెలుగులో సత్యంతో జీవిస్తున్నామా, లేకపోతే మన మీద మనం ఇంకా ఆధారపడుతూ జీవిస్తున్నామా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. డిఎల్ మూడీ అనే భక్తుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఇఫ్ ఐ వాక్ విత్ ద వరల్డ్ ఐ కెనాట్ వాక్ విత్ గాడ్. ఇఫ్ ఐ వాక్ విత్ ద వరల్డ్ ఐ కెనాట్ వాక్ విత్ గాడ్. నేను గనక ఈ లోకంతో గనక నడుస్తున్నట్లయితే దేవునితో నడవలేను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏ విధంగా లోకంతో జీవించినట్లయితే మనం దేవునితో జీవించలేం, ఇద్దరిని మనం గణపరచలేం, ఇద్దరితో నడవలేం, ఇద్దరిని ఆరాధించలేం. కాబట్టి మనం లోకంతో జీవిస్తున్నామా, దేవునితో జీవిస్తున్నామా, లోకంతో నడుస్తున్నామా, దేవునితో నడుస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో, నిజంగా రక్షింపబడితే తప్పకుండా ఆ విధంగా జీవిస్తాం.
A.W. టోజర్ అనే భక్తుడు ఏమంటాడంటే, వీ హ్యావ్ బీన్ ప్రీ ఆక్యుపైడ్ విత్ వాట్ వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ రాదర్ దాన్ వాట్ వీ హ్యావ్ బీన్ సేవ్డ్ టు. జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ చెప్తున్నాను. వీ హ్యావ్ బీన్ preoccupied with what we are saved from rather than what we have been saved to. మనం దేని నుండి రక్షింపబడ్డాము అనే దాని గురించే మనం ప్రీఆక్యుపైడ్ ఉన్నాం కానీ దాని గురించి ఆలోచిస్తున్నాం కానీ మనం రక్షింపబడింది దేని గురించి అనే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించము. దాని గురించి ఎవరు కూడా ఎక్కువగా బోధించరు. చెప్పేవాళ్ళు కూడా అందరూ ఈ విధంగా చెయ్యి, నువ్వు రక్షింపబడతావు అని చెప్తారు, అక్కడతో ఆగిపోతుంది. కానీ నువ్వు ఎందుకు రక్షింపబడ్డావు, రక్షింపబడిన వాడిగా నువ్వు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దేవుని మీద ఆధారపడి జీవించాలి, దేవుని కొరకు నడవాలి అనే దాన్ని ఎవరు చెప్పరు. సో ఒకవేళ నువ్వు నిజంగా రక్షింపబడితే నువ్వు ఆ విధంగా దేని కొరకు రక్షింపబడ్డావో దాని కొరకు జీవిస్తావు, లోకంతో జీవించవు. ఒకవేళ ఆ విధంగా జీవించినట్లయితే దేవుని మీద ఆధారపడి నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క రక్షణని మరొకసారి నువ్వు పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమనంటే, మీరు పిలువబడిన పిలుపుకు తగిన రీతిగా నడుచుకోండి అని చెప్తున్నాడు. ఆ విధంగా మనం పిలువబడిన పిలుపుకు తగిన విధంగా నడుచుకుంటున్నామా, లేకపోతే కేవలం రక్షింపబడటం వరకే, దాని తర్వాత నాకు సంబంధం లేదు, నేను డైరెక్ట్ గా ఆటో పైలట్ మోడ్ లో నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఉన్నట్లయితే మన యొక్క రక్షణ ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ విధంగా మొదటి స్టెప్ లో పడవలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని చూడడం, కేవలం ఒక కాలు బయట పెట్టి ఒక కాలు పడవలో ఉన్న కాలు మీద ఆధారపడినప్పుడు మనం చూడం. ఎప్పుడు పేతురు యొక్క విశ్వాసాన్ని మనం చూస్తామంటే, ఇప్పుడు మీ యొక్క రెండో కాళ్ళను కూడా తీసి నీళ్ళ మీద పెట్టండి. 2 కాళ్ళు నీళ్ళ మీద పెట్టి అప్పుడు చూస్తే అప్పుడు మనం పేతురు యొక్క విశ్వాసాన్ని చూస్తాం. పేతురు విశ్వాసంతో యేసుప్రభుని అడిగాడు ఫస్ట్ పడవలో ఉన్నప్పుడే. కానీ పేతురు యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు చూస్తామంటే, ఎప్పుడైతే తను 2 కాళ్ళు తీసి నీళ్ళ మీద పెట్టాడో, తన భారాన్ని, తన యొక్క డిపెండెన్సీ, తన మొత్తాన్ని పడవ నుండి తీసి నీళ్ళలో పెట్టాడో అప్పుడు పేతురు యొక్క విశ్వాసాన్ని మనం చూస్తాం. ఇప్పుడు తనంతా కూడా తన ఆధారం దేని మీద ఉందంటే దేవుని మీద, యేసుప్రభు మీద, యేసుప్రభు చెప్పిన మాట మీద తను ఆధారపడి నీళ్ళ మీద 2 కాళ్ళు పెట్టి నడిచాడు. సో మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో ఆ విధంగా మనం వీటన్నిటినీ మనం అప్పటి వరకు దేని మీద ఆధారపడుతున్నామో వాటి మీద కాకుండా దేవుని మీద ఆధారపడాలి. వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పట్లేదు నేను. మన ఆధారం అనేది మనం దేని మీద ఉంటుంది, మనం దేని మీద ఉంటున్నాము అనే దాన్ని మనం గ్రహించాలి. ఏ విధంగా పేతురు 2 కాళ్ళు తీసి నీళ్ళలో పెట్టినప్పుడు తన ఆధారాన్ని పడవ మీద వదిలి నీళ్ళ మీద పెట్టాడో, యేసుక్రీస్తు చెప్పిన మాట మీద ఆధారపడి ఆ విధంగా ఆయన పిలుపుకు తగినట్లుగా మనం కూడా ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో అప్పుడే మన యొక్క విశ్వాసాన్ని మన క్రైస్తవ జీవితంలో చూపించగలుగుతాం. మనం దేని కొరకు రక్షింపబడ్డామో ఆ విధంగా నడవగలుగుతాం, ఆ విశ్వాసం మీద ఆధారపడి జీవించగలుగుతాం అని మనం చెప్పొచ్చు. తను ఆ విధంగా నడిచినప్పుడు కొంతసేపు వెళ్ళేసరికి తన దృష్టిని యేసు ప్రభు నుండి మరల్చి గాలిని చూచి సందేహపడి మునిగిపోవడాన్ని చూస్తాం. పౌలు భక్తుడు చెప్పినట్లుగా మన విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన విశ్వాసాన్ని ముందుకు వెళ్ళాలి. కానీ మన దృష్టిని మరల్చి బయట చుట్టూ ఉన్న వాటి మీద, లోకంలో ఉన్న వాటి మీద, మనకి ఎదురయ్యే వాటి మీద చూసినట్లయితే మనం విశ్వాసంలో జారి అలా మునిగిపోయి పడిపోయే వాళ్ళంగా ఉంటాం. ఏ ఒక్కరు కూడా దానికి ఎక్సెప్షన్ లేదు. ఎందుకంటే పౌలు భక్తుడే రోమాలో రాస్తాడు 6-7 అధ్యాయాల్లో ఏమని రాస్తాడంటే, మనం ఈ జీవించినంత కాలం కూడా మన యొక్క ఆత్మకి, యొక్క శరీరానికి యొక్క ఘర్షణ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్లే వరకు కూడా ఈ యొక్క సంఘర్షణ ఉంటుంది. కాబట్టి అలవాటుగా కాకుండా ఎప్పుడో ఒకసారి పడిపోవచ్చు. అబ్రహాం చూస్తాం, మోషేని చూస్తాం, దావీదుని చూస్తాం, వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకసారి పడిపోయారు. కానీ ఇప్పుడు పేతురుని కూడా చూస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనం చూస్తాం. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు పడిపోయినప్పుడు వెంటనే తిరిగి దేవుని వైపు చూసి రక్షించమని అడిగినట్లుగా, వాళ్ళ తప్పును ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. మన రెస్పాన్స్ కూడా, మన యొక్క ప్రతిస్పందన కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైనా మనం ఆ విధంగా శ్రమల్లో కానీ శోధనలో విశ్వాసంలో తప్పిపోయినప్పుడు మనం దేవుని వైపు తిరిగి అడిగితే ఆయన తప్పకుండా రక్షించేవాడుగా ఉంటాడు. పేతురు కూడా ఈ విధంగా మునిగిపోతున్నప్పుడు వెంటనే చూసి చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను రక్షించుము, లార్డ్ హెల్ప్ మీ, సేవ్ మీ అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. అంతే, యేసు ప్రభు రక్షించినట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఒక ఊర్లో ఒక పెద్ద గుంట తవ్వారంట. చాలా పెద్ద గుంట తవ్వితే ఒక వ్యక్తి అలా నడుస్తూ ఆ గుంటలో పడ్డాడు. ఆ గుంటలో పడి రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తుంటే అటుగా ఒక ఆప్టిమిస్ట్, అంటే ఆశావాది వెళ్తూ చూసి ఏమన్నాడంటే, ఏం భయపడొద్దు, అంత మంచిగా జరుగుతుంది, ఏం కంగారు పడకు, అలాగే ఉండు, అన్ని మంచి విషయాలే జరుగుతాయి అని ఆప్టిమిస్ట్, ఆశావాది చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక పెసిమిస్ట్ వచ్చాడు, నిరాశవాది వచ్చి వాడు రక్షించమని అరుస్తుంటే ఈయనేమన్నాడంటే, అయ్యో పడిపోయావా, దెబ్బలు తగిలినాయా, ఇంకా
చాలా కష్టాలు రావచ్చు, వేరే ఏమన్నా దాంట్లో పడవచ్చు, నీళ్లు పడవచ్చు, నీకు ఇంకా నష్టం జరగవచ్చు, ఇప్పుడు ఎలాగా నీ పరిస్థితి ఏంటి అని ఇంకా నిరాశాజనకంగా మాట్లాడాడు. పెసిమిస్ట్ అనేసి వెళ్ళిపోయాడు, సహాయం చేయలేదు. తర్వాత ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చాడు. న్యూస్ రిపోర్టర్ వచ్చి కెమెరా వాళ్ళందరినీ తీసుకొచ్చి, నువ్వు గుంటలో పడ్డావు కదా, ఎలా పడ్డావు, నీ అనుభవం ఎలా ఉంది ఆ గుంటలో, నువ్వు కనుక మాకు ఎక్స్క్లూజివ్గా మాకే చెప్తే నీకు డబ్బులు ఇస్తాము అని చెప్పాడంట. తర్వాత ఒక బోధకుడు వచ్చాడు, ప్రీచర్ వచ్చి చూసి ఏమన్నాడంటే, టిపికల్ ప్రీచర్, నువ్వు ఈ విధంగా గుంటలో పడటానికి 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయని చెప్పాడంట. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి ఈ విధంగా రక్షించమని అరుస్తున్న వ్యక్తిని చూసి తన చేయి ఇచ్చి పైకి లేపాడంట. ఆయన యేసు ప్రభు. ఇక్కడ కూడా చూస్తే పేతురు తను మునిగిపోతున్నప్పుడు, ప్రభువా నన్ను రక్షించము అన్నప్పుడు యేసు ప్రభు తన చేయి చాపి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అని చెప్పాడు. కానీ తను లేపి తనతో నడిపించి పడవ దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా మనం పడిపోతామో, మనం చేయాల్సింది ఏంటంటే ఆయన వైపు తిరిగి ఎప్పుడైతే ఆయన రక్షించమని అడుగుతామో ఆయన తప్పకుండా మనం వెంటనే సహాయం చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం అటువంటి విశ్వాసాన్ని చూపిస్తున్నామా, నిజంగా రక్షింపబడ్డామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే మనం మన మీద ఆధారపడి నడవటానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనం క్రైస్తవ జీవితంలో విశ్వాసగా జీవించడం, నడవటం అనేది అసాధ్యం. మనం కేవలం ఎప్పుడైతే మనం ఆయన మాట మీద ఆధారపడి జీవిస్తామో అప్పుడే మనం ఆ విధంగా జీవించగలుగుతాం. నువ్వు రక్షించబడి దేవునితో నడుస్తూ ముందుకు సాగకపోతే ఎలా ఉంటుందంటే, నిజంగా నువ్వు గనక రక్షింపబడి దేవునితో సాగట్లేదు అంటే ఎలా ఉంటుందంటే, నువ్వు ఎప్పుడైతే విశాల మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని సువార్తను విన్నావు, రక్షింపబడటానికి ఏం చేయాలో విన్నావు, మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందాలి అని అనుకుని నువ్వు తెలుసుకున్నప్పుడు వెంటనే ఆ యొక్క విశాల మార్గాల నుండి అబౌట్ టర్న్ వెనక్కి తిరిగి ఇరుకు మార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకొని వెళ్లకుండా అక్కడే ఆగిపోతే ఎలా ఉంటుందంటే, పడవలో ఉన్నట్టు పడవలో ఒక కాలు బయట వేసినట్లు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు 2 కాళ్ళు నీళ్ళ మీద వేస్తావో, ఆధారపడతావో, దేని గుర్తుగా ఉంటుందంటే, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క విశాల మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించి నువ్వు పశ్చాత్తాపంతో, మారుమనసు అనుభవంతో ఆ యొక్క విశాల మార్గాన్ని విడిచిపెట్టి ఇరుకు ద్వారం నుండి సంకుచిత మార్గంలో ప్రయాణిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు నిజంగా రక్షింపబడి ముందుకు వెళ్తున్నట్లుగా నువ్వు గ్రహించవచ్చు. లేకపోతే నువ్వు జస్ట్ తిరిగి అక్కడే ఆగిపోతే నీ యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి గ్రహించు. నువ్వు ఆ స్థితిలో ఉన్నావా, లేకపోతే నిజంగా రక్షింపబడిన వాడుగా ఆ ఇరుకు ద్వారం నుండి సంకుచిత మార్గంగా ప్రయాణిస్తూ ఆయన దగ్గరికి వెళ్లేవాడుగా ఉన్నావా, ఆ విధంగా క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అనేది నువ్వు పరీక్షించుకో. ఈ విధంగా ఇరుకు మార్గంలో ఏ విధంగా ప్రయాణించాలి, దేవుని మీద ఏ విధంగా ఆధారపడాలి అనేది బ్రదర్ ఆల్రెడీ రీసెంట్ గా చెప్పారు. కావాలంటే ఆ మెసేజెస్ కూడా ఒకసారి వింటే మనం ఆ విధంగా ఇరుకు మార్గంలో ప్రయాణిస్తున్నామా లేదా, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నామా లేదా అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. లేకపోతే అక్కడ ఆగిపోయినట్లయితే నాకు ఇది చాలు, ఇంకా నేను వెళ్ళక్కర్లేదు అనుకున్నట్లయితే నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క రక్షణని ఒకసారి పరీక్షించుకో. మన క్రియల ద్వారా మనల్ని మనం రక్షించుకోలేం. కేవలం మనం రక్షింపబడిన తర్వాత మన క్రియలు, మన యొక్క నడక ఏ విధంగా ఉండాలి అనేది నువ్వు పరీక్షించుకో. ఇక్కడ మనం చూసినట్లయితే మన విశ్వాస జీవితంలో ఎలా ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఆ విధంగా ఆగిపోయామా, లేకపోతే ముందుకు వెళ్తున్నామా, లోకం మీద ఇంకా ఆధారపడుతున్నామా, మన యొక్క శక్తి సామర్థ్యాల మీద, మన యొక్క ఆస్తి మీద ఆధారపడుతున్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా. అంతేకాకుండా యేసు ప్రభువుని చూస్తే ఆయన ఏ విధంగా దేవుడైనప్పటికీ ఇక్కడ మనుష్యుడిగా జీవించినప్పుడు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనలో, దేవునితో సహవాసంలో గడిపాడో ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావా? వ్యక్తిగతంగా దేవుని సమయాన్ని అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా జీవిస్తున్నావా? ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తావో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగలుగుతావు. ఆ విధంగా దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు కొనసాగలుగుతావు. ఆ విధంగా మనం జీవించాలని, దేవుడు మనకు సహాయం చేయాలని మనం ఎప్పుడు దేవుడిని మనం కోరుకోవాలి. ఒకవేళ మనం ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఎప్పుడైనా పడిపోయినా కూడా ఆయన ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. ఆ విధంగా మనం ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మన శ్రమలు, శోధనలు ఎదురవుతాయో అప్పుడే మన యొక్క విశ్వాసంలో లోతు బయటపడుతుంది. కాబట్టి అటువంటి సమయాల్లో మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. లెనార్డ్ రావెన్హిల్ అనే ఆయన ఏమని అంటారంటే, స్మార్ట్ మెన్ వాక్డ్ ఆన్ ద మూన్, డేరింగ్ మెన్ వాక్డ్ ఆన్ ది ఓషన్ ఫ్లోర్, బట్ వైజ్ మెన్ వాక్ విత్ గాడ్. స్మార్ట్ మెన్ చంద్రుడి మీద నడిచారు, ధైర్యం గల వాళ్ళు సముద్రం అడుగున కూడా నడిచారు. కానీ జ్ఞానులు, తెలివిగల వాళ్ళు ఎక్కడ నడుస్తారా, ఎవరితో నడుస్తారంటే దేవునితో నడుస్తారు అని చెప్తాడు లెనార్డ్ రావెన్హిల్ అని ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు ఒకసారి పరీక్షించుకో, నువ్వు ఎవరితో నడుస్తున్నావు? దేవునితో నడుస్తున్నావా, లేకపోతే దేవునితో నడుస్తున్నా అనుకుని దేవుని రక్షింపబడ్డా అనుకుని ఆగిపోయావా,
ఇంకా నీ మీద ఆధారపడి జీవిస్తున్నావా, దేవునితో నడుస్తున్నావా పరీక్షించుకో. దేవుని వాక్యం ఏమని చెప్పబడుతుందంటే, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని తండ్రి చిత్తం చొప్పున చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా నీవు చేస్తున్నావా, ఆ విధంగా నీవు నడుస్తున్నావా నీవు ఒకసారి పరీక్షించుకో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నువ్వు అనుకోవచ్చు, నేను రక్షింపబడ్డానని, ఆ రోజు అంగీకరించాను కాబట్టి నేను ఇంకా రక్షింపబడ్డాను, పరలోకానికి వెళ్తాను అనుకుని ఉండొచ్చు, నీ మీద ఆధారపడుతూ అనుకుని ఉండొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మనకు ఆ శిక్షా విధి ఉండదంటే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నువ్వు క్రీస్తునందు ఉన్నావని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? నువ్వు క్రీస్తులో ఉన్నావు, నీకు ఇంకా శిక్ష లేదు అని నువ్వు ఎలా తెలుసుకోగలవు అంటే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాలు కలిసి ఉన్నాయి. 2వ పార్ట్ చదువుతున్నాను 6వ వచనంలో. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 8:1 చదివాం, ఆయనలో నిలిచిన వారికి, ఆయనలో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదని. ఆయనలో ఉన్నామని మనం ఎలా చెప్పగలం అంటే, ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా మనం కూడా నడుచుకున్నట్లయితే ఆయనలో ఉన్నానని మనం చెప్పగలం. ఆ విధంగా మనం నడుచుకోగలుగుతున్నామా, ఆ విధంగా నడుచుకుంటున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ నువ్వు ఆ విధంగా నడుచుకోకుండా నేను రక్షింపబడ్డాను అని కనుక నువ్వు నిన్ను మోసపుచ్చుకుంటున్నట్లయితే నీకు శిక్ష తప్పదు, నువ్వు నిత్య నరకంలోనికి వెళ్లాల్సి వస్తుంది. యేసుక్రీస్తు నా కొరకు శిలువలో మరణించాడు, నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే విషయాన్ని నువ్వు అంగీకరించి రక్షింపబడి అంతటితో ఆగిపోకుండా ఎందుకు రక్షింపబడ్డావో ఆ విధంగా విశ్వాస జీవితంలో ఆయన మీద ఆధారపడి ఎప్పుడైతే నడుస్తావో, ఆ యొక్క ఇరుకు ద్వారాను ప్రవేశించి సంకుచిత మార్గాన్ని నడుస్తావో, అప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడి క్రైస్తవ విశ్వాసం జీవితంలో నడుస్తున్నట్లుగా నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి నీ యొక్క క్రైస్తవ జీవితంలో నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు, నీ యొక్క విశ్వాసం ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి ఈ విధంగా పేతురు నడిచిన విషయాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు, గ్రహించవచ్చు. హెన్రీ ఫోర్డ్ అనే ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటంటే, దోస్ హూ వాక్ విత్ గాడ్ ఆల్వేస్ రీచ్ దేర్ డెస్టినేషన్. దోస్ హూ వాక్ విత్ గాడ్ ఆల్వేస్ రీచ్ దేర్ డెస్టినేషన్. ఎవరైతే దేవునితో నడుస్తారో వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. హానోకు దేవునితో నడిచాను, దేవుడు ఆయన్ను కొనిపోయాను. ఈరోజు నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు? దేవునితో నడుస్తున్నావా? ఒకవేళ దేవునితో నడుస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ఆ యొక్క గమ్యస్థానానికి, మనం దేనికోసం అయితే వెళ్తున్నామో ఆ యొక్క గమ్యస్థానానికి ఆయన తీసుకువెళ్తాడు. కాబట్టి ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో, ఎలా జీవిస్తున్నావు అనేది. దేవుడు ఆ విధంగా తనతో జీవిస్తానికి కావాల్సిన కృపను మనకు అనుగ్రహించి ఆ యొక్క గమ్యస్థానానికి చేరుకోవడానికి మనందరికీ తన కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మార్పు లేని దేవుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిధి యొక్క దేవుడు, జీవాధిపతి అనే దేవుడు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము ఏమై ఉన్నామో మీ కృపే తండ్రి. నా కొరకు మా కొరకు మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభు బైబిల్ స్టడీలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో గొప్ప మాటలు ప్రభావ మీరు మాకు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. ఆ యొక్క మాటలు మేము సరైన రీతిలో గ్రహించడానికి మీ కృప అనుగ్రహించండి నాయన. అనేకులు ప్రభావ వాక్యాన్ని సరైన రీతిలో బోధించడానికి కృప అనుగ్రహించండి. ఆ విధంగా కేవలం రక్షింపబడ్డారని మోసపడుకోకుండా ప్రభా, నిజంగా రక్షింపబడిన వారు ప్రభా ఏ విధంగా క్రీస్తుతో నడుస్తారో, క్రీస్తుతో ప్రభా ఆ విధంగా నడవటానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా, ఈరోజు ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోనండి. వారి యొక్క జీవితాలను పరీక్షించుకొని ప్రభా, వారు ఏ స్థితిలో ఉన్నారో వారు తెలుసుకొని ప్రభా, వారు సరి చేసుకుని ముందుకు సాగటానికి మీ మీద ఆధారపడి నడవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మేము మా యొక్క విశ్వాస జీవితంలో ప్రభా మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా, మా మీద మేము ఆధారపడకుండా ప్రభా మీ మీద ఆధారపడుతూ, మీ వాక్యం మీద ఆధారపడుతూ మేము ముందుకు సాగడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా యేసు ప్రభు ఏ విధంగా వ్యక్తిగతంగా ప్రార్థనలో గడిపారో ఆ విధంగా ప్రభా మేము మా జీవితాల్లో వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపడం ఎంత అవసరమో గుర్తించి ఆ విధంగా మేము ఎదగటానికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా యొక్క విశ్వాస జీవితంలో మేము ఎప్పుడైనా ప్రభావ మీ వైపు నుండి ప్రభావ మా దృష్టిని మరల్చి ప్రభావ ఎక్కడైనా పడిపోకుండా కాపాడి సహాయం చేయండి ప్రభావ. అటువంటి పరిస్థితుల్లో మీ వైపు చూస్తూ ప్రభావ మేము తిరిగి లేవటానికి మీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని నమ్ముచున్నాం తండ్రి.
ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో ప్రభా మీరే మాకు తోడుగా, మా యొక్క అండగా ప్రభా, మా యొక్క దుర్గంగా, మా యొక్క దాగుచోటుగా ఉండి కాపాడి భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి, సహాయం చేయండి, కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి. రక్షింపబడని వారిని ప్రభా రక్షింపబడటానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సువార్త అనేకులకు చేరడానికి మీ కృప అనుగ్రహించండి. మా యొక్క సంఘాన్ని, సంఘ కాపరిని, కుటుంబాన్ని, సంఘ ప్రియుల్ని ప్రతి ఒక్కరిని మీరే దర్శించి ప్రభా మీరే దీవించి బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మేము వాక్యం ద్వారా ఎదుగుతూ వాక్యానుసారంగా జీవిస్తూ మీ మీద ఆధారపడి ప్రభా మేము మా యొక్క క్రైస్తవ జీవితంలో మీతో నడుస్తూ ప్రభా యొక్క గమ్యస్థానాన్ని చేరుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఈ లోకంతో నడుస్తున్నట్లయితే మేము మీతో నడవలేను అనే విషయాన్ని గ్రహించడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము ప్రభా క్రియల ద్వారా రక్షింపబడే వారం కాకుండా ఏ విధంగా ప్రభా మీ మీద ఆధారపడి రక్షింపబడుతున్నామో, రక్షింపబడిన తర్వాత మా క్రియలు, మా యొక్క నడత ఏ విధంగా ఉండాలో ప్రభా ఆ విధంగా మేము పరీక్షించుకుంటూ మా యొక్క రక్షణను కొనసాగించే వారంగా ఉండటానికి మీ కృప చూపించమని, ఈ యొక్క ఆరాధన ప్రభా మీరే దీవించి ఆశీర్వదించాలని నమ్ముతూ రాబోయే దినాల్లో మీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ యొక్క వారంలో జరిగిపోయే కూడికలను, ఆదివారం ఆరాధనలు కూడా మీరే గణపరిచి మహింపరిచి మీ నామాన్ని హెచ్చించుకొనమని, మీ యొక్క సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా నడిపించి మీరే మహిమ ఘనతా ప్రభావాలు ఆరోపించుకొనమని మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వసించి ఆయన మీద ఆధారపడి నడుస్తున్న వారికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.